ఎన్నో సంవత్సరాలుగా మైసమ్మ బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సంవత్సరం అది కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఈ బోనాల పండుగ జాతర జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నేను, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ముడా చైర్మన్ గారు, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు అందరం కలిసి మైసమ్మ తల్లి దర్శనం చేసుకొని బోనాలు ఎత్తుకొని వస్తున్న అమ్మలక్కలందరినీ వాళ్ళతో పాటుగా వచ్చి దర్శనం చేసుకున్నాం. అలాగే మొత్తం ఈ ఏదైతే చెరువు కట్ట ఏదైతే ఉందో లైటింగ్ కూడా ఏర్పాటు చేసిండు కార్పొరేటర్ గారు లలిత భానుచందర్ గారు, దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక ఐమాక్స్ లైట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా గొప్పగా ఎదిర గ్రామస్తులు ఈ సంవత్సరం బోనాల పండుగను జరుపుకుంటా ఉన్నారు. భగవంతుడు వారందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం కలగజేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ సంవత్సరం వర్షాలు కూడా సమృద్ధిగా పడాలి. ఏదో ఎల్లినో ఎఫెక్ట్ అని చెప్పి అంటా ఉన్నారు. అవి ఏ ఎఫెక్ట్ కూడా మా మహబూబ్ నగర్ మీద, మా ఎదిర మీద పడకుండా ఉండాలని చెప్పి మైసమ్మ తల్లిని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు మా ఊర్లో అంటే 5వ డివిజన్ ఎదిరాలో పోచమ్మ మరియు బంగారు మైసమ్మ బోనాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే తెలంగాణ విప్ అన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు మేయర్ జి మమతా మేడం గారు, అదేవిధంగా ఎంఎస్ఆర్ అన్నగారు, డిప్యూటీ మేయర్ అన్నగారు కూడా కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా ముఖ్య అతిథులుగా మిగతా కార్పొరేటర్లు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. కన్నుల పండుగ మన దగ్గర బోనాల పండుగ జరుగుతుంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అంటే 50 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ బంగారు మైసమ్మ వెలిసింది. ఇక్కడనే బోనాలు అనేటివి కురువ సంఘం తరఫు నుంచి కురువల బోనాలు, కుర్మ సంఘం బోనాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తాయి. దాదాపు 200 కుటుంబాలు అంటే 200 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి 200 నుంచి 250 బోనాలు పవిత్రంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పవిత్రతో ఉండి చాలా పెద్ద పండుగ ఇది మా గ్రామానికి. చాలా వైభవంగా ఊరందరూ కలిసి కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అదేవిధంగా మన ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈసారి ఇక్కడ ఉన్నటువంటి బంగారు మైసమ్మ బోనాల దగ్గర ఎంఎక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎదురు నుంచి హౌసింగ్ బోర్డుకు లైట్స్ లేకుండే గత 10 సంవత్సరాల నుంచి స్తంభాలు ఉన్నాయి కానీ లైట్స్ లేకుండే మేము ప్రభుత్వాన్ని అంటే ఎన్నమన్నాన్ని అడిగిన వెంబడే ఖచ్చితంగా వేపిస్తాను బాను అని చెప్పి దాదాపు నెల లోపలనే మాకు లైట్స్ ఇచ్చి సర్కిల్ మొత్తం దాదాపు 1 కిలోమీటర్ వరకు 42 లైట్లు స్తంభాలకు ఏర్పాటు చేసి లైట్స్ ప్రారంభోత్సవం ఈరోజు పెట్టుకున్నాము. ఆ విధంగా కార్యక్రమానికి వచ్చినటువంటి మా అన్నగారికి అందరికీ మా ధన్యవాదాలు. ఈ యొక్క ఎదురులో పార్టీలకు అతీతంగా ఎలాంటి కులమతాలు కానీ పార్టీలకు అతీతంగా ఊరు మొత్తం కార్యక్రమాలు జరుపుకుంటారు. భవిష్యత్తులో కూడా ఏం కావాల్సినా కూడా మేము అన్నగారితో మాట తీసుకున్నాము. ఏ ఒక్క విషయమైనా సరే మా ఊరికి చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా సహకరిస్తారని అన్నగారు చెప్పారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే సారు మాకు లైట్లు ఇచ్చిర్రు, ఎదురకి సార్ వాళ్ళు పండగకి వచ్చిర్రు, బోనాల పండగకి మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు 10 సంవత్సరాల నుంచి ఎదుర లైట్లు లేవు. అసలు హౌసింగ్ బోర్డు నుంచి ఎదుర చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది మేము అడగగానే సార్ ఎమ్మెల్యే సారు మాకు ఎంతో సాయం చేసిండు.